మీ పిన్నితో నాకు పెళ్ళి 17 సంవత్సరాలు అవుతుందిరా. చాలా మంది పెళ్ళాలు ఇబ్బంది పెడుతున్నారు అది ఇదని చెప్తారా, అన్ని ఉట్టి మాటలే. చాలా మంది ఏం చెప్తారంటే మా ఆవిడ బయటకు వస్తే చాలా సార్లు ఫోన్ చేస్తుంది, ఎందుకన్ని సార్లు ఫోన్ చేస్తుంది అంటారు. మీ పిన్ని 17 సంవత్సరాల్లో నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఇంట్లో పనులను చేసి వచ్చేస్తాను నేను. ఇంట్లో పనులను చేసి వచ్చేస్తాను నేను. ఇంకా దానికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంటది? ఒక్కడు గుర్తుపెట్టుకో, పెళ్ళైన తర్వాత నువ్వు పెళ్ళం ఎప్పుడైనా సరే ఏమన్నా సరే నువ్వు ఇట్లా అను, ప్రాబ్లమే ఉండదు. ఇట్లా అన్నావు అనుకో మళ్ళీ అది ప్రాబ్లమే. చూడు 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 ఎలాగీచాను. ఏంటమ్మా ఆగావు? అమ్మో అక్కడ పిచ్చోడు ఉన్నాడన్నా. వాడు పిచ్చోడా? కాదు, నిజంగానే పిచ్చోడన్నా. కావాలంటే రా, ప్రూవ్ చేస్తా. ఏ బాగుంది. ఏ బాబు, నీ జోబులో డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులా? 200 ఉన్నాయి ఆంటీ. వీడికి కూడా అంటీనంట. ఆ 200 నాకు ఇస్తావా? నాతో ఆట ఆడితే ఇస్తా. ఏం ఆట ఆడదామో చెప్పు. నువ్వేమో ఆ డాబా మీద పైకెక్కి ఆ పైన ఆడుకుందామా? అక్కడి నుంచి దూకొచ్చి ఈ 200 తీసుకుని వెళ్ళిపో. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకో ఆంటీ. సరే సగం నుంచి దూకురా ఆంటీ. పిచ్చోళ్ళు ఎవరో కామెంట్స్ లో చెప్తారు గానీ పద వెళ్దాం. ఆంటీ రా. అగ్నిరా ఇక్కడ. ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఆ పట్టుకున్న నలుగురిని వదిలిపెట్టేది లేదు. ఇంతమంది చెప్పిన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పెట్టే పను. ఏంటా ఫోన్ సార్. ఎవరయ్యా ఫోను? హోమ్ మినిస్టరా? నో రికమెండేషన్. ఎవరు చెప్పిన వినే ప్రసక్తే లేదు. మీ ఆవిడ మీ అత్తగారు సార్. అమ్మా మీరు వెళ్ళండి. హలో. కలపండి. ఒకటి 2 కాయాల కాసుకోవాలా? కాసుకోవాలా? నీకు ఒక బ్యాగు బిల్డప్, మేము ఒక 3 అసిస్టెంట్లు. 10 వేస్తా అంటే 10,000 వేస్తా అంటే 10 రూపాయలు వేస్తావా? చిచ్చి